పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి పవర్ స్టార్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. కొన్నాళ్లకు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిన ఓజీ అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు బుల్లితెర వీక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. భారీ అంచనాల నడుమ థియేటర్లు, ఓటీటీలలో సంచలనం సృష్టించిన ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీ భారీ ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకుంది. నిజానికి ఓజీ మూవీ డిజిటల్ రైట్స్ ముందే క్లోజ్ అయినప్పటికీ శాటిలైట్ హక్కులు డీల్ క్లోజ్ కాలేదు. ఫైనల్ గా ఈటీవీ నెట్వర్క్ ఈ రైట్స్ ను దక్కించుకోవడంతో త్వరలోనే ఓజీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. కానీ ఎన్టీఆర్ దేవరా సినిమా శాటిలైట్ విషయంలో ఎలాంటి సౌండ్ చేయడం లేదు. ఓజీ కంటే ముందే థియేటర్స్ లో రిలీజ్ అయిన దేవరా ఇప్పటి వరకు టెలివిజన్ ప్రీమియర్ రాలేదు. దేవరా సినిమా హక్కులు కూడా ఓజీ ఛానల్ వారే సొంతం చేసుకున్నట్టు బజ్ వినిపించింది. కానీ ముందుగా ఓజీ బుల్లితెరపై కనువిందు చేయబోతోంది. మరి దేవరా పరిస్థితి ఏంటి అంటే ఇంకా సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి. ఏదేమైనా దర్శకుడు సుజిత్ స్టైలిష్ టేకింగ్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ప్రెజెన్స్, అలాగే ఎస్ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో రూపుదిద్దుకున్న ఓజీ బుల్లితెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.